మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వీడింత కంగారు పడుతున్నాడంటే ఆ వాచ్ వీడి పాకెట్లోనే ఉందనుకుంటున్నానా? నా దగ్గర లేదు. ప్లీజ్ తాతయ్య, మమ్మల్ని వదిలేయండి, మేము తీయలేదు. దొంగతనం చేసిన వాళ్ళు తీసాము అని ఎప్పుడు ఒప్పుకోరు. ఏయ్, చూపించరా. మేడం, వంశీ, పిన్ని వాచ్ పోయిందంట, నేనే తీసానని అంటున్నారు. వంశీ తెలియదని చెప్పినా కూడా వినడం లేదు. మమ్మల్ని తిడుతున్నారు, మమ్మీని కూడా తిడుతున్నారు. ఏంటి, మీ తమ్ముడిని వెనకేసుకొస్తున్నావా? పిల్లక్కలు కత్తిరిస్తారు మాట్లాడావంటే. మేడం, పిల్లలు తీయలేదని చెప్తున్నా గాని ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? వీళ్ళ మీద ఎందుకు డౌట్ పడుతున్నారు? సరే, మాది డౌటే అనుకుందాం. దాన్ని క్లారిఫై చేసుకునే రైట్స్ మాకుంటాయి కదా. ఒకసారి తన జేబులు చెక్ చేస్తే తెలిసిపోతుంది తను తీశాడా లేదా అని. వద్దు పిన్ని, నిజంగా నేను తీయలేదు అంటే సరిపోదు, కన్ఫర్మ్ అవ్వాలి. పిల్లలు నా పెంపకంలో పెరిగారు, మా అక్క బావ పెంపకంలో పెరిగారు. అదే మీ మేనల్లుడి రాకేష్ పెంపకంలో పెరిగారు. మీ దగ్గర ఉన్నన్ని డబ్బులు లేకపోవచ్చు కానీ విలువలతో పెంచారు. మంచేదో చెడేదో దగ్గరుండి నేర్పించారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ. కాస్ట్లీ వస్తువులు చూస్తే కన్ను పడుతుంది. చీప్ మైండ్ తో ఉంటారు. మేడం, నువ్వెన్నైనా చెప్పు, మేము చెక్ చెయ్యాల్సిందే. వీళ్ళు తీయలేదు అని చెప్తున్నాను కదా, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్! సూపర్ ఝాన్సీ. నువ్వు కోర్టులో కేసు గెలిచినంత ఈజీగా పిల్లల్ని దొంగతనం నుంచి బయటపడేయాలనుకుంటున్నావా? కొంపతీసి దీని వెనక నీ పాత్రమేమైనా ఉందా ఏంటి? మేడం, ఆపో. నీ అరుపులకిక్కడ ఎవ్వరూ భయపడరు. ముందు వీడి జేబులు చెక్ చెయ్యనివ్వమని చెప్పు. నాన్న వంశీ, నేనున్నాను కదా, నీకే భయం లేదు. వీళ్ళు నీ జేబులు చెక్ చేస్తానంటున్నారు కదా, చెక్ చేయనివ్వు ప్లీజ్. ఈ పిన్ని మాట వింటావు కదా? చెప్పు, వింటావు కదా? ఓకే పిన్ని, చెక్ చేయమను. సార్, మీ వాచ్. థ్యాంక్ గాడ్, ఇది నా వాచే. నీకెక్కడ దొరికింది? మీరు కార్లో మర్చిపోయారు సార్. మీకు కాల్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. అందుకే వాచ్ తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. ఓకే సార్. చూసారా,
పిల్లలు తీయలేదు అంటే మీరెవరూ నమ్మలేదు కదా? నాన్న వంశీ, వాళ్ళు నీ జేబు చెక్ చేయడానికి వస్తే ఎందుకు వద్దన్నావు? జేబులో ఏముంది? నీకేం భయం లేదు. జేబులో ఏముంది చూపించు. డాడీ ఫోటో పిన్ని, నేను ఆడుకుంటుంటే దొరికింది. ఫోటోనే కదా నాన్న, చూపించొచ్చు కదా. చూపిస్తే అందరూ తిడతారని భయమేసింది. చూసారా, తండ్రి ఫోటోని కూడా దొంగతనంగా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఇంట్లో. సార్, మీకు మీ మనవడి మీద ప్రేమ ఉండకపోవచ్చు, మీకు మీ కొడుకు మీద ప్రేమ ఉండకపోవచ్చు, కానీ వీడికి మాత్రం వీళ్ళ నాన్న మీద ప్రేమ ఉంది. అది మా పర్సనల్ మ్యాటర్, నీకనవసరం. సార్, మీ ఒక్కరికే పర్సనల్ కాదు సార్, ఈ పిల్లలకు కూడా పర్సనలే. అసలు ఏం మనుషులండి మీరు? అన్యం పుణ్యం తెలియని పసిపిల్లలండి వీళ్ళు. అలాంటి వాళ్ళ మీద నిందలు వేస్తారా? మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, చీప్ మైండ్ అంటారా? ఆస్తులు అంతస్తులు ఉంటే సరిపోదండి, కొంచెమైనా మానవత్వం ఉండాలి. అది మీ ఇంటి పిల్లల మీద కూడా ఉండాలి. కానీ మీరేమో పరాయి పిల్లల మీద జాలి చూపిస్తుంటారు, మీ ఇంటి పిల్లల మీద ద్వేషం చూపిస్తుంటారు, కోపం ప్రదర్శిస్తుంటారు. అసలు వీళ్ళు ఏం తప్పు చేశారని వీళ్ళని ఇంత బాధ పెడుతున్నారు? చూడండి వీళ్ళు ఎలా భయపడుతున్నారో. మీకు కోపం పంతం ఏదైనా ఉంటే ఇకనైనా పక్కన పెట్టండి, అంతేకాని ప్రతి చిన్నదానికి పిల్లల్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. పిల్లలు పదండి, పద నాన్న. నువ్వు మారు డాడ్. అదే ఛ